హాయ్ చిల్డ్రన్. రాష్ట్ర భాష మనము సక్సెస్ఫుల్గా పద్య గద్య కూడా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఏకాంకిలోకి వచ్చాం. మనం ఏకాంకి అంటే ఒక పెద్ద ఉపన్యాస వాళ్ళు రాసిన పెద్ద గ్రంథంలో నుంచి ఏదో ఒక పెద్ద స్టోరీలో నుంచి చిన్న పార్ట్ మాత్రం తీసుకుంటారనమాట. దాన్ని ఏకాంకి అంటారు. ఈ ఏకాంకీలు మనకి మొత్తం 5 ఉన్నాయి లెసన్స్. అందులో మనం మొత్తం అన్నీ కవర్ చేసుకుంటే 2 లెసన్స్ కంప్లీట్గా బాగా చదువుకుంటే అన్నీ మనకి చాయిస్లో పోతాయి కనుక అందులో ఉన్నవి ఖచ్చితంగా మనకు వస్తాయి. ఈ 2 లెసన్స్లో వస్తాయి. ఈ 2 లెసన్స్ నుంచి మనకి ఏమేమి ఉంటాయంటే దీని రిలేటెడ్ సారాంశం ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చి అందులో క్యారెక్టర్స్ ఇస్తారమ్మా. క్యారెక్టర్ పాత్ర పరిచయం అని అంటారనమాట. అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి రాయమని ఇస్తారు. నెక్స్ట్ వచ్చి మీకు దాని రిలేటెడ్ Q&As ఉంటాయి. అలాగే దాని రిలేటెడ్ భావార్థులు ఉంటాయి. అంటే మీకు ప్రసంగ సహిత వ్యాఖ్య అంటే ఒక సెంటెన్స్ ఇస్తారు. ఈ సెంటెన్స్ ఎవరెవరితో అన్నారు, మీరు మధ్యమాల రాశారు కదా, సేమ్ అలాగే ఉంటాయి. మొత్తం 4 పార్ట్స్ ఈ ఏకాంకీల నుంచి మనకు వస్తాయి. ఈ ఏకాంకీలు కనుక మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగితే రాష్ట్ర భాషలో ఫస్ట్ పేపర్ కంప్లీట్ అయినట్టు అవుతుంది. ఓకేనా? సో మనకు ఇప్పుడు ముందు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఏకాంకి పార్ట్ తీద్దాం. పేజ్ నెంబర్ 219 ఓపెన్ చేశారమ్మా. అది భాగ్ 3 అని ఉంది, పార్ట్ 3. నేను చెప్పాను కదా, భాగ్ 1 వచ్చి పద్య భాగ్, భాగ్ 2 గద్య భాగ్, భాగ్ 3 ఏకాంకి అనమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ లెసన్ సారాంశం. ఏకాంకి కా సారాంశ లిఖి అని ఉంది. సారాంశం చూడండి, బహుకి విద. ఫస్ట్ లెసన్ ఈస్ బహుకి విద. బహు అంటే కోడలు, విద అంటే కోడల్ని పంపించడం అని అర్థం. చూడండి, బహుకి విద ఏక్ సామాజిక్ ఏకాంకి హే. సామాజిక్ అంటే సొసైటీ పరంగా ఒక సోషల్ స్టోరీ లాంటిది అనమాట. సొసైటీలో కామన్గా జరిగేదాన్ని ఆయన ఒక స్టోరీగా రాశారు. యహ ఏకాంకి వినోద్ రాస్తోగి కి హే. వినోద్ రాస్తోగి, ఇది రచించిన వాళ్ళు ఎవరంటే వినోద్ రాస్తోగి ఆయన పేరు. ఉన్హోనే ఇస్ ఏకాంకి మే కహా హై కి, ఈ ఏకాంకిలో ఆయన ఏం చెప్పాడంటే బేటీ और బహు మే అంతర్ నహీ హోనా చాహియే. బేటీ और బహు, బేటీ అంటే ఎవరు, కూతురు కదా, బహు అంటే కోడలు. అంటే డాటర్ ఇన్ లాకి ఏమీ డిఫరెన్స్ ఉండకూడదు, డిఫరెన్స్గా చూడకూడదు అనేది ఆయన ఇందులో రాశారనమాట. దోనోంకో సమాన్ రూప్ సే దేఖ్నా చాహియే. ఇద్దరిని ఒకేలా చూడాలి అని రాశారు. समाज में प्रचलित दहेज प्रथा की कठोरता पर उन्होंने हमारा ध्यान आकर्षित किया है. समाज में प्रचलित दहेज प्रथा అంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రజెంట్ దహేజ్ ప్రథ అంటే ఏంటంటే కట్నం తీసుకోవడం అనేటటువంటి ఆచారం అనమాట. ఇప్పటికే అది కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా చోట్ల కట్నాలు తీసుకుంటున్నారు. ఆడపిల్లల్ని పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం ఇంత ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అటువంటి దాని మీద, అటువంటి కఠోరతాపర్ అంటే అంత దారుణమైన విషయం మీద హమారా ధ్యాన్ ఆకర్షిత్ కియా హై అంటే మన ధ్యాస దాని మీదకి వెళ్ళేలా ఇక్కడ కవి మనల్ని చేశారనమాట. ఓకేనా? చూడండి, ప్రమోద్ అప్ని బెహన్ కమలాకు పెహలే సావన్ పర్ అప్నే ఘర్ లే జానే ఆతా హై. ప్రమోద్ అని ఒక ఆయన ఉన్నారు ఇక్కడ. ఆయన తన సిస్టర్ కమలాని పెహలే సావన్ పర్ అంటే ఫస్ట్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ అమ్మగారింటికి తీసుకెళ్తారు కదా, దానికోసం వచ్చారనమాట. ఓకే, తన ఇంటికి తీసుకెళ్ళడానికి కోసం వాళ్ళ అత్తగారింటికి వచ్చారంటే తన చెల్లెలు అత్తగారింటికి వెళ్ళాడు. ఎవరు? ప్రమోద్. లేకిన్ కమలాకే ససుర్ జీవన్ లాల్ నహి బేస్తే. కమలాకే ససుర్ అంటే ససుర్ అంటే మామగారమ్మ. ఓకే, అత్తగారు మామగారు అంటారు కదా పెళ్ళైన తర్వాత, మామగారు అనమాట. ఆ మామగారు పేరు ఏంటంటే జీవన్ లాల్ అనమాట. ఆయన నహి బేస్తే అంటే పంపించలేదన్నమాట ఆయన్ని. వే కహతే హై కి ఆయన ఏమన్నాడంటే దహేజ్కి రకం 5000 బాకీ హై. మీరు మాకు ఇవ్వాల్సిన కట్నంలో ఇంకా 5000 రూపీస్ మాకు బాకీ ఉన్నారు. ఉసే దేకర్ కమలాకో లే జావు. ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నువ్వు కమలాన్ని తీసుకెళ్ళు, అప్పటిదాకా తీసుకెళ్ళడానికి వీలు లేదని ఆయన చెప్పారనమాట జీవన్ లాల్. ప్రమోద్ గిడాతా హే ఫిర్ బి జీవన్ లాల్ రాజీ నహీ హోతే అంటే బ్రతిమలాడతాడనమాట. అలా కాదండి ఇలా కాదండి అని బ్రతిమలాడినా సరే ఆయన వినలేదు. రాజీ నహీ హోతే, రాజీ పడలేదనమాట. సరే అని అనలేదు ఆయన. ఆఖిర్ ప్రమోద్ కమలాసే कहता है कि లాస్ట్లో ఏమన్నాడంటే వహ అప్నే మకాన్ బేచేగా और 5000 దేకర్ రూపాయ కో లే జాయేగా. సరేనమ్మా అని వాళ్ళ తన చెల్లి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే ప్రమోద్, అమ్మ ఇల్లు ఉంది కదా, ఇల్లు అమ్మేస్తాము, ఇల్లు అమ్మేసి నీకు ఆ అమౌంట్ తెచ్చి ఇచ్చి నిన్ను మా అమ్మగారింటికి తీసుకెళ్తానులే అమ్మా అని చెప్తాడనమాట. ఇతనే మే కమలాకి సాస్ రాజేశ్వరి ఆది హే. సాస్ అంటే అత్తగారమ్మ.
అత్తగారి పేరు రాజేశ్వరి అనమాట. ఆవిడ వచ్చారనమాట. వచ్చి వహ ప్రమోద్ కో 5000 రూపాయ దేనే తయారు హో జాతే హై. అయ్యయ్యో ఇలా అన్నారా, సరే నాన్న నేను ఇస్తాను, పోనీ 5000 నేను ఇస్తాను, నువ్వు తెచ్చి ఇచ్చానని చెప్పి ఇచ్చి మీ చెల్లిని అమ్మగారింటికి తీసుకెళ్ళు అని చెప్పి ఆవిడ ఒక అత్తగారుగా కాకుండా ఒక అమ్మగా ఆలోచించారనమాట అక్కడ. ఓకేనా. ఇसी समय కమలా కా పతి రమేష్ ఆతా హై. ఈ లోపు కమల హస్బెండ్ వచ్చారనమాట. ప్రమోద్ వాళ్ళ సిస్టర్ ఎవరు కమల వాళ్ళ హస్బెండ్ ఎవరమ్మా రమేష్ వచ్చాడు. वह अपनी बहन गौरी को पहले सावन पर ले आने गया था. తన కూడా వాళ్ళ సిస్టర్ని అమ్మగారింటికి తీసుకురావడం కోసమే వెళ్ళారనమాట. వాళ్ళ సిస్టర్ పేరేమో గౌరీ. లేకిన్ ఉస్కే సాత్ గౌరీ నహీ आई. కానీ తనతో పాటు గౌరీ రాలేదు. దహేజ్ కి కమీ కే కారణ్ ఉస్కి విదాయి నహీ హుయి. సేమ్ అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ రిపీట్ అయ్యిందనమాట. ఇలాగే కట్నం ఇవ్వలేదు, మాకు ఇంకా కట్నం కావాలి అని వేధిస్తూ ఆ అమ్మాయిని మేము పంపం, ఇస్తేనే పంపిస్తామని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అబ్ జీవన్ లాల్కి ఆంకే కుల్తీ హై. ఎప్పుడైతే తన కూతుర్ని పంపించలేదో అప్పుడు ఆయన ఆంకే కుల్తీ అంటే కళ్ళు తెరుచుకున్నాయి అనమాట. అంటే ఏంటి, గ్రహించాడు నిజమేంటి, సత్యం ఏంటి, మనం ఇలా ఉండకూడదు, కూతురైనా ఒకటే కోడలైనా ఒకటే, నా కూతుర్ని వాళ్ళు పంపించకపోతే నేనెంత బాధపడుతున్నానో ఇప్పుడు వీళ్ళ అమ్మాయిని కూడా నేను ఇంటికి పంపించకపోతే వాళ్ళు అంతే బాధపడతారని అప్పుడు జీవన్ లాల్ అర్థం చేసుకున్నాడు అనమాట. ఓకే. उनको मालूम होता है कि बेटी और बहू में भेद नहीं है. అప్పుడు అర్థమవుతుంది కూతురికి కోడలికి తేడా ఉండకూడదు అని. వే కమలా కో ప్రమోద్ కే సాత్ బేజ్ దేతా హై. అప్పుడు కమలాని ప్రమోద్తో పాటు తీసుకెళ్ళమ్మా అని పంపిస్తారనమాట. ఓకేనా. ఇందులో మన క్యారెక్టర్స్ ఎవరెవరు ఉన్నారు, జీవన్ లాల్, రాజేశ్వరి, ఇంకా మనకు కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వచ్చి జీవన్ లాల్, రాజేశ్వరి. మీకు పక్కనే పాత్ర పరిచయాలు ఉన్నాయి, దీని రిలేటెడ్ పాత్ర పరిచయాలు. జీవన్ లాల్ అనేసరికి తన గురించి మీకు ఏం అర్థమైంది, ఫస్ట్ ఇలాగా దహేజ్ అంటే కట్నం కోసం కోడల్ని వేధిస్తూ ఇంటికి పంపించినన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. సో తను ఎలాంటి వాడు ఏంటన్నది మీరు అక్కడ చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఒక 5-6 పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని చదువుకొని జీవన్ లాల్ గురించి మీరు పాత్ర పరిచయకి ప్రిపేర్ అవ్వాలి. అలాగే రాజేశ్వరి ఆవిడ మంచి ఆవిడ, అత్తగా కాకుండా ఒక అమ్మగా మాట్లాడి డబ్బులు ఇవ్వటానికి కూడా కోడల్ని పంపించడానికి కూడా ఆవిడ రెడీ అయ్యారు. సో అలా దానికోసం పాత్ర పరిచయం ఆల్రెడీ అక్కడ ఉంటుంది. మీరు ఒక ఈజీగా ఉన్న 6 పాయింట్స్ 7 పాయింట్స్ తీసుకొని అదొక పాత్ర పరిచయలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనమ్మా. దీని తర్వాత నేను సెకండ్ ఏకాంకి నేను మీకు చెప్తాను. ఇది మీరు నాకు సెండ్ చేయండి పిక్స్ వితౌట్ సింగ్ రాసి, అప్పుడు నేను మీకు నెక్స్ట్ ఏకాంకి చెప్తాను. ఓకేనా. గుడ్ బై.